ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ మాత్రమే. ఘనతలు సాధించడానికి, రికార్డులు సృష్టించడానికి వయస్సుతో సంబంధం లేదని ఓ మహిళ అంటున్న మాటలివి. కేవలం మాటలే కాదు, చేతల్లో చేసి అందరి చేత ఔరా అనిపిస్తోంది. మహామహా గజ ఈతగాళ్లకు కూడా సాధ్యం కాంది ఓ వనిత ఆత్మవిశ్వాసంతో సాధ్యం చేయడానికి సిద్ధమైంది. 10 కాదు, 20 కాదు, ఏకంగా 150 కిలోమీటర్లు, అది కూడా ప్రమాదకరమైన కెరటాల నడుమ నడి సముద్రంలో ఈత కొడుతూ రికార్డు క్రియేట్ చేయడానికి సాహసించింది శ్యామల. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామల 5 పదుల వయసులో అసాధ్యమైన సాహసానికి పూనుకుంది. ఆసియా దేశాల్లో ఇంతవరకు ఎవ్వరూ సాధించని ఘనతను దక్కించుకోవడానికి సిద్ధమైంది. విశాఖలోని ఆర్కే బీచ్ సాగర తీరం నుంచి కాకినాడ బీచ్ వరకు సుమారు 150 కిలోమీటర్లు 5-6 రోజులు అరుపెరగకుండా స్విమ్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. మొదటిసారి ఒక మహిళ ఈరోజు అలుపెరగకుండా 150 కిలోమీటర్లు సుమారు 5-6 రోజులు కూడా ఆ సముద్రంలో ఈత కొడుతూ ఈ రికార్డు చేరుకోవడానికి మన ముందున్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఆవిడ ఈ విధంగా ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు, ఈదాలని చెప్పి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నమస్కారం అండి. సాధారణంగా ఇటువంటి గది ఈతగాళ్ళు అంటుంటారు, కానీ ఈసారి మీరు 150 కిలోమీటర్లు, అది కూడా ఆగకుండా 5-6 రోజులు కంటిన్యూగా సముద్రంలో ఉంటూ ఈ విధంగా ఈ ఘనత సాధించాలనుకున్నారు. దీన్ని అనుకున్నటువంటి రహస్యం ఏంటి? ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? స్విమ్మింగ్, మైండ్ డైవర్షన్ కోసము స్విమ్మింగ్ చేయాలని అనుకున్నా. ఆల్మోస్ట్ కోమా స్టేజ్కి వెళ్ళి హాస్పిటలైజ్డ్ అయిన సిచ్యుయేషన్ నుంచి ఒక స్విమ్మర్గా ఈరోజు ఇంటర్నేషనల్ ఓపెన్ వాటర్ స్విమ్మర్గా ఒక రికార్డు, వరల్డ్ రికార్డు ఉంది. మీరు ఈ స్విమ్మింగ్ అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నారా, లేదంటే ఈ మధ్యన స్టార్ట్ చేశారా మేడం? చిన్న సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను 5 ఇయర్స్ బ్యాక్. సో నేను జాయిన్ అయ్యి స్విమ్మింగ్ నేర్చుకోవటం మొదలుపెట్టాను. అంతకుముందు స్విమ్మింగ్ అనేది నాకు అసలు ఐడియా లేదు. లేడీస్ స్విమ్ చేస్తారని, నా ఏజ్ వాళ్ళు పర్టికులర్గా స్విమ్ చేస్తారని కూడా నాకు అంత ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే నేను స్విమ్మింగ్ నేర్చుకున్నానో చిన్న చిన్న కాంపిటీషన్స్కి, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి వెళ్ళటము వరకు ఉండేది. మీకు ఆల్మోస్ట్ 50+ అని చెప్తున్నారు. ఈ వయసులో ఇటువంటి సాహసాలు చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, బంధువుల దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చాయి మేడం? అంటే సపోర్టివ్గా వచ్చాయా, లేదంటే ఎలా వచ్చాయి? మొదటి నేను రామసేతు చేసేటప్పుడు అయితే మాత్రం అందరూ విమర్శించారు. పర్టికులర్గా ఫ్రెండ్స్ నుంచి చాలా నెగటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రోల్స్, కామెంట్స్, గ్రూప్స్లో నన్ను ట్రోల్ చేయటము చేశారు, ఏదో డైలాగ్స్ అన్నీ కలిపి. బట్ నేను ఎవరికి ఆన్సర్ చేయాలి, నేను ఇంత తోపని చెప్పాలని ఎక్కడ ఏమి డైలాగ్ చేయలేదు. జస్ట్ ఇగ్నోర్ ఇట్, అదొక్కటే మంత్రం నేను పాటించాను. సో దానివల్ల ఈ రోజు నేను కామ్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాను. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా ఎన్ని గంటలు అదే వాటర్ లో ఉండి స్విమ్మింగ్ చేశారు? ఈ రోజు ఈసారి సుమారు 5-6 రోజులు ఉండబోతున్నారు. వేరియేషన్ ఎలా ఉండబోతున్నారు? ఇప్పటి వరకు చేసినవన్నీ నాన్ స్టాప్ స్విమ్స్. నేను రీసెంట్ గా హైయెస్ట్ కెటలినా ఛానల్ 19 hours, అది కోల్డ్ వాటర్. అది మొన్న రీసెంట్ గా ఫిబ్రవరిలో పిఎం నరేంద్ర మోడీ గారి లక్షద్వీప్ టూరిజం ప్రమోషన్ క్యాంపెయిన్ లో పాటుగా నేను కూడా లక్షద్వీప్ లో స్విమ్ చేశాను, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అక్కడ కూడా కిల్టన్ ఐలాండ్ టు కద్మత్ ఐలాండ్, అది 50 కిలోమీటర్స్. అది కానీ 18 hours లోనే నేను కంప్లీట్ చేశాను. అది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు. దీనికోసం ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతారా? అంటే నోట్ చేసుకోవడానికి, రికార్డ్ ఫాలో చేయడానికి ఎవరి గైడ్ లైన్స్ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అంటే తీసుకుంటారు? యాక్చువల్గా నేను ఇట్లా చేయాలి అనుకున్నప్పుడు మొట్టమొదట ముందుకొచ్చింది ఇండియన్ రెడ్ క్రాస్ కాకినాడ బ్రాంచ్ వాళ్ళు అంబులెన్స్ ప్రొవైడ్ చేశారు, అంబులెన్స్ అండ్ సపోర్ట్ క్రూని, వాలంటీర్స్ని. దాని తర్వాత మేము వరల్డ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ సర్టిఫై చేయడానికి ముందుకొచ్చింది. వాళ్ళు 2 అబ్జర్వర్ని అపాయింట్ చేశారు. వాళ్ళు వరల్డ్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అసోసియేషన్ రూల్స్ ఫాలో అవుతూ మేము ఈ స్విమ్ ని ముందుకు తీసుకువెళ్తాం. సార్ ఎలా అనిపిస్తుంది? మీ అమ్మాయి ఇట్లాంటి ఫీట్ చదివిస్తుంది, ఇండియా తరఫున ఒక ఘనత సిద్ధిస్తుంది, ఎలా అనిపిస్తుంది అండి? దాని ఇంట్రెస్ట్ బట్టి మేము కాదనలేమండి. ఇంకా అమ్మా మీరు చెప్పండి, ఒక మహిళగా చెప్పండి. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్ అండి. చిన్నప్పటి నుంచి కూడా పట్టుదల ఎక్కువ. ఏదైనా చేయాలి అంటే అది సాధించేదాకా నిద్రపోదు. ఇప్పుడు దాకా చాలా కష్టపడద్దండి, సక్సెస్ అయిందండి. అంటే ఇప్పుడు ఇలా నీటిలో వెళ్తుంటారు కొంతమంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు స్విమ్ చేయాలన్నా, బోట్ లో ప్రయాణం చేయాలని చాలా బాధపడతారు. భయం అండి. అటువంటిది అది రామసేతు వెళ్ళేటప్పుడు చెప్పలేదు, వచ్చిన తర్వాత చెప్పింది. భయపడ్డామండి. కానీ మరి ఆ సముద్రుడు దాని వెంట ఉన్నాడు,
గంగమ్మ తల్లి కాపాడుతుంది. ఒకటి కాదు రెండు కాదు సుమారు 5-6 రోజులు కూడా సముద్రంలోనే ఉండి ఈ విధంగా ఈ ఫీట్ ను సాధించడానికి మహిళా స్విమ్మర్ శ్యామల గారు అయితే రెడీ అవుతున్నారు. మరి ఖచ్చితంగా ఈ ఘనత సాధించి భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తామని ఆవిడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.